అమెరికాతో సుంకాల వివాదం కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గాఢమైన మైత్రి బంధం ఉన్న భారత్ రష్యా మధ్య అనేక ఒప్పందాలు కుదురుతాయన్న అంచనాలున్నాయి. ఆపరేషన్ సింధూర్లో పాక్ వెన్నులో వణుకు పుట్టించిన S-400తో పాటు దాని అప్డేటెడ్ వర్షన్ S-500 గగనతల రక్షణ వ్యవస్థలు, సుఖోయి 57 యుద్ధ విమానాలకు సంబంధించి చర్చలు, ఒప్పందాలు జరగనున్నాయి. పౌర అణు ఒప్పందంతో పాటు భారీ ఇంధన కొనుగోళ్ల వల్ల భారత్ రష్యా మధ్య ఏర్పడ్డ వాణిజ్య లోటు భర్తీ చేసేలా చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. భారత్ రష్యా 23వ వార్షిక సమావేశం కోసం 2 రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. పుతిన్తో పాటు రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బొలోసోవ్, ఆ దేశ ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధుల బృందం భారత్కొస్తోంది. అమెరికాతో భారత్కు సుంకాల వివాదం నెలకొన్న వేళ ఢిల్లీ, మాస్కోలు అనేక భారీ ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. ముందు ప్రధాని మోదీ, పుతిన్ మధ్య విందు, శిఖరాగ్ర సమావేశం జరగనున్నాయి. తర్వాత రక్షణ, ఇంధనం, మొబిలిటీ, ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్, చెల్లింపులు, వ్యాపార సంబంధాలను బలోపేతం చేసే ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. 2024-25లో భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం $68.7 బిలియన్ ఉంది. భారత్ $4.9 బిలియన్ ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేయగా, రష్యా నుంచి ఏకంగా $64 బిలియన్ దిగుమతులను చేసుకుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు తీవ్రంగా ఉండటానికి కారణం మన ఇంధన కొనుగోళ్లే. ఈ లోటును భర్తీ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రష్యా హామీ ఇచ్చింది. ఆ మేరకు భారతీయ ఉత్పత్తుల దిగుమతులను పెంచుకునేలా రష్యా ఒప్పందాలు కుదుర్చుకుంటే భారత్కు భారీగా ప్రయోజనం చేకూరనుంది. 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యాన్ని ఇరుపక్షాలు ప్రకటించాయి. భారత సాయుధ దళాలు వినియోగించే ఆయుధాల్లో 36% రష్యావే. రక్షణ సహకారం, లాజిస్టిక్స్ ఒప్పందాల్లో భాగంగా మరిన్ని S-400 గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు 5వ తరం సుఖోయి 57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు, ఒప్పందాలు ఎజెండాలో ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్లో పాక్ దాడుల నుంచి భారత్కు రక్షణ కవచంలా నిలిచిన S-400కు అప్డేటెడ్ వర్షన్ అయిన S-500 గగనతల రక్షణ వ్యవస్థ అమ్మకాలపై ఇరు దేశాలు ఓ అవగాహనకు రానున్నట్లు తెలుస్తోంది. రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వావలంబన సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకనుగుణంగా క్షిపణులు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, ఇతర రక్షణ సాంకేతిక అంశాల్లో సహా అభివృద్ధి, ఉమ్మడి తయారీని పెంచేలా చర్చలు, ఒప్పందాలు జరగనున్నాయి. ఇప్పటికే రష్యా పార్లమెంటు దిగువ సభ పరస్పర మార్పిడి, లాజిస్టిక్ మద్దతు రెలోస్ ఒప్పందాన్ని ఆమోదించింది. ఫలితంగా ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకల మార్పిడి సహా సైనిక విన్యాసాలు, శిక్షణ, విపత్తు, మానవతా సహాయక కార్యకలాపాల కోసం ఇరు దేశాల గగనతలాలు, పోర్టులను పరస్పరం వినియోగించుకునే వీలుంది. పుతిన్ పర్యటనలో ఇంధనం ప్రముఖంగా ప్రస్తావనకు రానుంది. భారత్కు తక్కువ ధరకే రష్యా ముడి చమురును సరఫరా చేస్తోంది. ఇది 2 దేశాలకు ప్రయోజనకరంగా ఉన్న వేళ ఇంధన కొనుగోళ్లపై మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారత అణు పరిశ్రమలో రష్యా సహకారం మరవలేనిది. పుతిన్ పర్యటన వేళ పౌర అణు సహకారంలో భాగంగా అణుశక్తిపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. చిన్న రియాక్టర్లను ఉత్పత్తి చేయడంలో అపార అనుభవం ఉన్న రష్యా వాటిని భారత్కు ఆఫర్ చేయనున్నట్టు తెలిసింది. కొడంకొలంలో అణుశక్తి ప్రాజెక్టు కొనసాగింపుపై చర్చించనున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. ఇక ఆర్థిక, వ్యాపారపరమైన అంశాలపై చర్చించేందుకు ఢిల్లీలో బిజినెస్ ఫోరం జరగనుంది. రష్యాకు భారత యంత్రాలు, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతుల పెంపుపై చర్చించనున్నారు. ఏటా 3 నుంచి 4 మిలియన్ టన్నుల దిగుమతులతో రష్యా ఎరువులపై ఆధారపడుతోన్న భారత్ వాటిని మరింత పెంచాలని భావిస్తోంది. ప్రపంచంలో అమెరికా డాలర్ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్, రష్యా తమ మధ్య వాణిజ్య చెల్లింపులో డాలర్ల వినియోగాన్ని తగ్గించాయి. దిర్హాంతో చెల్లింపులు జరిపేలా చర్చలు జరుగుతాయని, రష్యా చెల్లింపు వ్యవస్థ SPFS ను భారతీయ రూపేతో అనుసంధానించే అవకాశం ఉందని తెలుస్తోంది. కనెక్టివిటీ ప్రాజెక్టుల సమీక్షల్లో భాగంగా చెన్నై, వ్లాడివోస్టాక్ సముద్ర కారిడార్, అంతర్జాతీయ ఉత్తర, దక్షిణ రవాణా కారిడార్ పై ఒప్పందాలు ఉండే అవకాశం ఉంది. మొబిలిటీ ఒప్పందాల్లో భాగంగా నైపుణ్యం కలిగిన కార్మికులు రష్యాకు తరలించే ఒప్పందాన్ని భారత్, రష్యా ఖరారు చేశాయి. రష్యాకు కార్మిక రంగంలో మానవ వనరుల అవసరం ఉంది. కార్మికులుగా వెళ్లి రష్యన్ సైన్యంలో చేరి ఉక్రెయిన్తో యుద్ధంలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పుతిన్
పర్యటనతో అలాంటి కేసులు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం చేసే దిశగా ఔషధాలు, వైద్య సాంకేతికతలో సహకారాన్ని పెంపొందించుకునే ఒప్పందాలు జరగనున్నాయి. భారతీయ ఔషధాలు, వైద్య పరికరాల ఎగుమతులను విస్తరించడంతో పాటు భారత్లో రష్యా ఔషధాలు, పరికరాల తయారీని ప్రోత్సహించడం, ఆధునిక ఫార్మా, మెడిటెక్ యూనిట్లను సంయుక్తంగా అభివృద్ధి చేయడం వంటి ప్రణాళికలున్నాయి.